వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం జ్ఞానధార. వరల్డ్ టీచర్స్ ఆర్ హరిశంకరాచార్య, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, జిడ్డు కృష్ణమూర్తి, జగజ్జనని జిల్లళ్ళమూడి అమ్మ అనసూయమ్మ, మౌనస్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, యక్షాసాలార్ సద్గురూస్, వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ పల్నాడ్ డిస్ట్రిక్ట్ ఎట్ వినుకొండ. దట్స్ ఆల్. జ్ఞానేశ్వర్, ఏకనాథ్, తుకారాం, రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, భగవాన్ సత్యసాయి and Shirdi Sai Baba, Papaji left their footprints for others to follow. దివ్యశక్తి కలిగినటువంటి అవధూతలు ఎంతోమంది మన హిందూ దేశంలోనే జన్మించారు. వాళ్ళ పాదం అనేటువంటిది హిందూ నేల మీద పెట్టడం అనేటువంటిదే మనందరి యొక్క అదృష్టం. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక అవధూత అనడంలో ఎటువంటి సందేహమే లేదు. ఈయన ఎన్నో విషయాలు చెప్పారు. ఎవ్రీ వన్ ఈజ్ సెర్చింగ్ ఫర్ హ్యాపీనెస్, బట్ సద్గురు సుబ్రహ్మణ్యం సేస్ దట్ యు ఆర్ హ్యాపీనెస్. అది ఆయన చెప్పిందనమాట. ప్రతి ఒక్కరూ కూడా సుఖం కోసం, సంతోషం కోసం ప్రాకులాడేటువంటి వాడే. కానీ ఏనేమంటాడంటే అసలు నీవే ఒక హ్యాపీనెస్, నీవే సుఖం, నీకు సుఖం కాదు నీవే సుఖం అంటున్నమాట. యు ఆర్ హ్యాపీనెస్. హీ సేజ్ లైక్ ద రమణ మహర్షి. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆధునిక రమణ మహర్షి అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. హీ నెవర్ అడ్వైజ్డ్ ఎనీ వన్ టు బి లైక్ దిస్ ఆర్ టు బి లైక్ దట్. ఈయన ఎవరికీ కూడా ఎటువంటి సలహాలు అనేటువంటివి ఇవ్వడు. అడిగితే చెప్తాడు, లేకపోతే లేదు. ఇలా ఉండు అలా ఉండు అని ఎప్పుడూ ఈయన చెప్పినటువంటిది లేనే లేదు. హీ సీస్, చూస్తూ ఉంటాడు. దట్ ఈజ్ ఆల్. హీ డస్ నాట్ రియాక్ట్ టు ఎనీథింగ్. ఎటువంటి విషమ పరిస్థితి వచ్చినా కానీ ఈయన రియాక్ట్ అవ్వనేటువంటిది జరగనే జరగదు. అజ్ఞాని ఈజ్ ఎ లివ్ వైల్ డెడ్, జ్ఞాని ఈజ్ డెడ్ వైల్ లివ్. అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి చస్తాడు. జ్ఞాని అనేటువంటి వాడు చనిపోయిన తర్వాత అందరి హృదయాల్లో జీవించుంటాడు. మాతృశ్రీ అనసూయ మహాదేవి, విశ్వజనని, జగజ్జనని, పాపులర్లీ నౌన్ యాజ్ జిల్లళ్ళమూడి అమ్మ, హూ ఈజ్ వర్షిప్డ్ యాజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ప్రమోడియల్ ఎనర్జీ, శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఇంకొక అవధూత, దైవశక్తి కలిగినటువంటి ప్రేమామృత స్వరూపిణి జిల్లళ్ళమూడి అమ్మవారు. ఆమె సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపిణి అనడంలో సందేహమే లేదు. అయితే ఆమె అందరికీ అన్నం పెట్టు అంటుందన్నమాట. ఆమె శరీరం మీద ఉండేటువంటి నగలు, బంగారు నగలని దొంగిలించినటువంటి వాళ్ళు కూడా ఆమె పాదాల మీద పడి నమస్కరించారు. వాళ్ళకు కూడా మాతృప్రేమను పంచింది. ఆమెను చంపడానికే వచ్చినటువంటి నక్సలైట్లు కూడా అన్నపూర్ణాలయంలో భోజనం చేసి ఆమె పాదాల మీద పడి నమస్కరించారు. మాతృప్రేమ అంటే ఏదో చూపించింది. ఆమె సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపమే. సద్గురు సుబ్రహ్మణ్యం సేస్ దట్ యూ కీప్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ యూ. చూడండి ఏం చెప్తున్నాడు. నీకు నీవే ఒక్కడు ఎడంగా ఉండు. యు ఆర్ స్టాప్ కంపేరింగ్ విత్ అదర్. ఇతరులతోటి పోల్చుకోవడం మానుకో. ఇతరులతో కంపేర్ చేసుకోవడం మానుకున్నట్లయితే నీవే దేవుడివి. యు ఆర్ గాడ్, యు ఆర్ దట్, దట్ ఈజ్ యూ అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. యు డెల్యూట్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ మూవింగ్. యు కీప్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ యూ. యు ఆర్ స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్. ఎవ్రీ మూమెంట్ ఈజ్ గాడ్. నీవు అనుకునేటువంటి ప్రతి కదలిక, నీ శరీరంలో అవయవాలు పనిచేస్తున్నాయి అంటే వాటిని పనిచేసేటువంటి శక్తి ఏదో ఉందన్నమాట. అదే దైవశక్తి. నీలో ఉన్నటువంటి శక్తి నీచేత చేయిస్తుంటే అన్నిటికీ నేనే కర్తను అంటున్నావు. ఇది హాస్యాస్పదం అంటాడు గురువుగారు.
ఐ ఆమ్ ద ఫస్ట్ అమాంగ్ ద బార్న్, పుట్టినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి పుట్టినటువంటి వాడిని. ఐ ఆమ్ ద లాస్ట్ అమాంగ్ దోస్ హూ డై, పోయేటువంటి వాళ్ళల్లో చివరి వాడిని అనే భావంతో ఉండు. ఇట్ ఈస్ నాట్ జ్ఞానం అండ్ ప్లెజర్ టు మీ, ఇట్ షుడ్ బి ఐ ఆమ్ జ్ఞానం, ఐ ఆమ్ ప్లెజర్. నాకు జ్ఞానము సుఖం కాదు, నేనే సుఖము, నేనే జ్ఞానము అనే భావంతో ఉండు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇఫ్ యు హోల్డ్ ఆన్ సంసార యు ఆర్ సంసారి. నిన్ను ఎవరు మెచ్చుకోవాలి? సంసారి అయినటువంటి వాడు, ఓ వీడు మంచి సంసారి అని మెచ్చుకోవాలి. అప్పుడు నువ్వు నిజమైన సంసారి అవుతావు. ఇఫ్ యు హోల్డ్ సన్యాసి యు ఆర్ సన్యాసి. అవధూతలు సన్యాసులు మెచ్చుకున్నట్లయితే నీవు సన్యాసి అవుతావు. ఇఫ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యు ఆర్ భక్త. చూడండి ఏం చెప్తున్నారో, నీవు దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నట్లయితే నీవు భక్తుడివి. ఇఫ్ గాడ్ థింక్స్ ఆఫ్ యూ యు ఆర్ ముక్త. భగవంతుడే నిన్ను స్మరిస్తూ ఉన్నట్లయితే నీవు ముక్తుడివి. ముఖ్యమంత్రి నాకు తెలుసు అని కాదు, ముఖ్యమంత్రికే నేను తెలుసు అనే విధంగా ఉండాలి. దేవుణ్ణి నువ్వు స్మరించడం కాదు, దేవుడే నిన్ను స్మరిస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అవధూతవు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ద డెస్టినేషన్ ఆఫ్ ఎవ్రీ రివర్ ఈజ్ ద సీ. చూడండి, ప్రతి నది యొక్క గమ్యం చివరికి సముద్రమే. ద డెస్టినేషన్ ఆఫ్ ఎవ్రీ బీయింగ్ ఈజ్ గాడ్. ప్రతి ఒక్కడూ చివరికి ఆధ్యాత్మిక సాధనకు పోవాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితం చివరికి ఆ ఆధ్యాత్మిక సముద్రానికి పోవాల్సిందే అంటాడు గురువు గారు. సాధన ఈజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ హీర్ టు దేర్. ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి అనేటువంటిది సాధన. సిద్ధి ఈజ్ ద రిమైన్ దట్ వీ కేమ్ ఫ్రమ్ దేర్ టు హీర్. అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేటువంటిది సిద్ధి. జ్ఞాని ఈజ్ బార్న్ నాట్ మేడ్. చివరిసారిగా గురువుగారు చెప్పేది ఏంటంటే, జ్ఞాని అనేటువంటి వాడు ఆల్రెడీ తయారయ్యే వాళ్ళమ్మ కడుపులో జన్మిస్తాడు. జన్మించిన తర్వాత జ్ఞానులుగా ఎవరు కూడా తయారవరు. ఇటువంటి ఎన్నో మోరల్ వాల్యూస్ని సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వెళ్ళి ఈయనని చూసి రండి, ఎందుకంటే శ్వాసకోశ వ్యాధితో ఈయన బాధపడుతూ ఉన్నాడనమాట. ఇప్పుడు మాట్లాడటానికి లేదు. దేశ విదేశాల నుండి ఈయన చూడటానికి ఎంతోమంది వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, అలాగే రేపు ఫిబ్రవరి 17వ తారీఖున జరిగేటువంటి జిల్లెళ్ళముల్లో జరిగేటువంటి ధాన్యాభిషేకానికి హాజరై వాటిని చూసి ధరించండి. వీళ్ళు చెప్పినటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. జిల్లెళ్ళముడు అమ్మవారు చెప్పినటువంటి పుస్తకాలు ఉన్నాయి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి పుస్తకాలు ఉన్నాయి. వాటిని కొనుక్కొని వచ్చి మీరు చదువు, రోజుకు ఒక పావుగంట చదువు, మానసిక ప్రశాంతతను పొందండి. మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి సంబంధించినవే. కాబట్టి ఉదయాన్నే 6 కానీ రాత్రిపూట అన్నం తిన్న తర్వాత మీరు నిద్రించేటప్పుడు మన వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి ఛానల్ని మీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం 900 వీడియోలు అనేటువంటివి వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.